ओके, कल तक हमने जो सीखा फटाफट रिविजन करेंगे। हाँ, ठीक है। हाँ। शुभोदयम, शुभोदयम, శుభోదయ్, सुप्रभात, సుప్రభాత్. అసలు सुप्रभात। నేను చూడలేదండి నిన్నది. Okay. ఓల్డ్ వే చూస్తూ ఉన్నా. हाँ, ओके ओके, नो नो प्रॉब्लम। ओके, सुप्रभात, सुप्रभात, सुप्रभात का मतलब शुभोदयम, शुभोदयम। శుభోదయ్, सुप्रभात। ओके, शुभ दिनम, शुभ दिनम, गुड डे, గుడ్ డే, शुभ दिनम, శుభ్ దిన్, शुभ दिन, शुभ मध्याह्नम, శుభ్ మనకి అదే మధ్యాహ్నం, శుభ్ మధ్యాహ్న, शुभ मध्याह्न లేదా शुभ दोपहर, శుభ్ దోపహర్, शुभ दोपहर, दोपहर। ओके, नेक्स्ट शुभ सायंत्रम, శుభ్ సంధ్య, शुभ संध्या, शुभरात्रि, శుభ్ రాత్, शुभरात, అభినందనలు, అభినందనలు, బధాయి, బధాయి అంటే బధాయి అంటే బధాయియో, బధాయి హో, బధాయి హో అంటే అభినందనలు, లేదా బధాయియా, బధాయియా. ఓకే, బధాయియా, బధాయియా అంటే అభినందనలు, బదాయ్య, బధాయియా లేదా బధాయి హో. శుభాకాంక్షలు, 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 శుభాకాంక్షలకు కూడా కామ్నాయే, శుభకామనాయే. వెరీ గుడ్, శుభకామనాయే, శుభకామనాయే, శుభకామనాయే. ఎస్. జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన శుభకామనాయే, జన్మదిన్ కి శుభకామనాయే, ఓకే, जन्मदिन की शुभकामनाएं, जन्मदिन की शुभकामनाएं, जन्मदिन की शुभकामनाएं. यस, वेरी गुड. వార్షికోత్సవ శుభాకాంక్షలు, साल साल शुभनाएं, सालगिरह, सालगिरह, सालगिरह की शुभकामनाएं, सालगिरह की शुभकामनाएं. ओके, हार्दिक शुभाकांक्षలు, हार्दिक शुभकामनाएं, हार्दिक शुभकामनाएं. ओके, నేను లక్ష్మి, मैं लक्ष्मी हूँ, నేను డాక్టర్, मैं डॉक्टर हूँ, मैं डॉक्टर हूँ, నేను హైదరాబాద్ నుండి, मैं हैदराबाद से, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను मैं హైదరాబాద్ हैदराबाद में हूँ, మే హూ. ఓకే, నేను బాగున్నాను. मैं अच्छी हूँ, ఓకే, నా పేరు లక్ష్మి, मेरा नाम लक्ष्मी है, మా సిటీ హైదరాబాద్, हमारा शहर हैदराबाद है, హైదరాబాద్. నా భర్త బిజినెస్ మ్యాన్. मेरे पति जी बिजनेसमैन है. ఓకే, ఇతను నా అబ్బాయి, ఇతను మా అబ్బాయి. ये मेरा बेटा है, बेटा है. वेरी गुड, ये मेरा बेटा है, बेटा है. ఈమె నా కూతురు, ये मेरा बेटी है, मेरी बेटी है, मेरी बेटी है. वेरी नाइस. ये मेरी बेटी है, ये मेरी बेटी है, बेटी है. ये मेरी बेटी है. ఈమె నా కూతురు. ఓకే, ఈయన మా నాన్నగారు. ये मेरे पिताजी हैं, ఓకే, ఇది నా ఇల్లు. ये मेरा घर है. ఓకే, అది నా ఇల్లు కాదు. अदी ये वह मेरा घर नहीं है. ఓకే, ఇది నా కారు. ये मेरा कार है, ये मेरी कार है. ఓకే, ఇది నా పెన్. ये मेरी पेन है. ఓకే, ఇది చిరంజీవి గారి పెన్. ये चिरंजीवी जी का पेन, चिरंजीवी जी की पेन है. ఈమె చిరంజీవి గారి కాళ్ళు. ఈమె वे చిరంజీవి జీ కి బహు హై. ఓకే, యహ్ అని చెప్పొచ్చు అనమాట. ఈమె అంటున్నాం కదా, యహ్. లేకపోతే ఏ యహ్ గాని ఏ గాని. ఓకే, యహ్ యా ఫిర్ ఏ. ఈమె చిరంజీవి గారు తల్లి గారు. యహ్, ఓకే, యహ్ చిరంజీవి జీ కి మాతా హై, మాతాజీ హై. ఓకే, నేను నిన్న ఈ సమయానికి పార్క్ లో ఉన్నాను, मैं कल इसे समय में पार्क में था, पार्क में थी. నేను రేపు ఈ సమయానికి పార్క్ లో ఉంటాను. मैं कल इस समय में पार्क में हूंगी, పార్క్ మే హోంగి. సమయకో లేదా సమయమే. ఓకే, నెక్స్ట్. నేను రేపు పెళ్ళిలో ఉంటాను. मैं कल शादी में हूंगी. ఓకే, నువ్వు आप తుమ్ అంటే నువ్వు. ఉన్నావు है, హో ఉన్నావు, నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నావు అంటే హో అంటే ఉన్నావు. హో ఉన్నావు. ఓకే, నెక్స్ట్. నువ్వు సునీత. तुम सुनीता हो. వెరీ గుడ్. ఓకే, నువ్వు సునీత కాదు. तुम सुनीता नहीं हो. ఓకే, నువ్వు పనామివి. तुम काम वाली हो. నువ్వు రామువి. तुम रामू हो. నువ్వు నౌకర్వి. तुम काम वाला हो. काम वाला या नौकर. నువ్వు ఆఫీస్లో ఉన్నావా? तुम ऑफिस में हो. तुम ऑफिस में हो. तुम ऑफिस में हो లేదా तुम ऑफिस में हो क्या? क्या तुम ऑफिस में हो? क्या तुम ऑफिस में हो? ओके, నువ్వు ఎక్కడున్నావు? तुम कहाँ हो? నువ్వు లైబ్రరీలో లేవు. तुम लाइब्रेरी में नहीं हो. నువ్వు లైబ్రరీ లేవా? क्या तुम लाइब्रेरी में नहीं हो? నువ్వు నిన్న లైబ్రరీలో ఉండి ఉన్నావు. నువ్వు నిన్న లైబ్రరీలో ఉన్నావు. స్త్రీ కదా.
నువ్వు నిన్న లైబ్రరీలో ఉండి ఉన్నావు. కల్ తుమ్ కల్ లైబ్రరీ మే హోగే. థీ ఓకే, ఆపోజిట్ కదా. థీ అంటే నిన్న కదా, నిన్న థీ. ఓకే, నువ్వు నిన్న లైబ్రరీలో ఉండి ఉన్నావు పురుషుడు. तुम कल लाइब्रेरी में था. थे. ओके, ऑपोजिट पर्सन. थे. Yes, right. ఓకే, థీ ఫర్ లేడీ, థే ఫర్ పురుషుడు. ఓకే, నెక్స్ట్. నువ్వు ఇంతకు ముందు మా నౌకరువి. तुम इसके पहले हमारा नौकर फीमेल मेल अंడి. నౌకరా. నౌకరా. ఓకే, ఫీమేల్ అయితే నౌకరాణి థీ. నౌకరాణి అని చెప్పొచ్చు. ఇది నౌకర్ అంటే నౌకర్ తే. తుమ్ వచ్చింది కాబట్టి థే వస్తుంది. ఓకే, ఆమె ఇంతకు ముందు మా పని ఆమె. యహ్ ఇస్కే పెహలే హమారా నౌకరాణి. ఇంతకు ముందు కదా నౌకరాణి థీ. వెరీ గుడ్. హమారీ నౌకరాణి థీ. వెరీ గుడ్. నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు. తుమ్ కల్ హైదరాబాద్ మే హోగే. వెరీ గుడ్. నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు స్త్రీ. తుమ్ కల్ హైదరాబాద్ మే హోగి. వెరీ గుడ్. నువ్వు రేపు ఎక్కడ ఉంటావు. తుమ్ కల్ కిదర్ హో. కహా హోగే లేదా కిదర్ హోగే. పురుషుడైతే కిదర్ హోగే లేదా కహా హోగే. ఓకే, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు స్త్రీ అని అడగాలి మనం. తుమ్ కల్ కిదర్ హోగి. తుమ్ కల్ కహా హోగి లేదా కిదర్ హోగి. వెరీ గుడ్. నువ్వు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నావు. तुम इसके पहले कहा थे. तुम इसके पहले कहा थी. కహాతే, సారీ పురుషుడు కదా, కహాతే. వెరీ గుడ్. నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు స్త్రీ. తుమ్ ఇస్కే పెహలే కహాతి. మీ ఆరోగ్యం ఎలా ఉంది. ఆరోగ్యం నిన్న కూడా నాకు చాలా గుర్తుంది. నైట్ వరకు మా పిల్లలు కూడా అడిగాను, వర్డ్ మర్చిపోయాను. ఓకే, మీ ఆరోగ్యం ఎలా ఉంది. आपकी तबीयत राइट. आपकी तबीयत कैसे है. कैसी है. कैसी है. మీరు ఎలా ఉన్నారు. आपकी तबीयत कैसी है. మీరు ఎలా ఉన్నారు. आप कैसे हैं. आप कैसी है. సారీ, आप कैसे हैं. कैसी है. నేను మిమ్మల్ని అడిగేటప్పుడు कैसी है అని కూడా అడగొచ్చు. ఓకే, లేదా कैसे है అని కూడా అడగొచ్చు. ఓకే, మన ఎదుటి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు कैसे है అని చెప్పొచ్చు అనమాట. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు. తుమారా బేటా కహా హే. సారీ, ఎలా ఉన్నాడు కదా. తుమారా బేటా కైసా హే. ఓకే, ఆప్కా బేటా మీ అబ్బాయి అన్నాం కదా. అంటే మన ఫ్రెండ్ ఎవరిని అడుగుతున్నాం అనుకోండి మీ అబ్బాయి ఎలా ఉన్నాడని, అప్పుడు తుమ్హారా బేటా అనొచ్చు. అవును. ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్. మీ అమ్మాయి ఎలా ఉంది. ఆప్కి బేటీ కైసీ హై. आपकी बेटी कैसी है. ఓకే, మీ నాన్నగారు ఎలా ఉన్నారు. आपके पिताजी कैसे हैं. आपके पिताजी कैसे हैं. आपके पिताजी कैसे हैं. వెరీ గుడ్. నా ఇల్లు ఎలా ఉంది. मेरा घर कैसा है. లోనికి పంపు. अंदर भेजो. లోనికి పంపించండి. अंदर भेजिए. ఓకే, మీరు నాకు నోట్స్ పంపించండి. मुझे मेरे को नोट्स भेजिए. आप मुझे. ఓకే, आप मुझे. आप తమరు, मुझे నాకు నోట్స్ भेजिए. నోట్స్ పంపించండి. ఓకే, వెరీ నైస్ మేడం. ఓకే, आज हम सीखने जा रहे कि మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ఏమి నేర్చుకోబోతున్నాం. हम सीखने जा रहे के. हम आज सीखने जा रहे हैं कि సర్వనామ और సహాయ క్రియాయే. సర్వనామం. ఓకే, అంటే మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇంతకు ముందు చూడండి ఓన్లీ మై నేర్చుకున్నాం. ఓకే, లేదనుకుంటే తూ నేర్చుకున్నాం. సో తుమ్ నేర్చుకున్నాం. ఈ రెండే నేర్చుకున్నాం. మై అంటే నేను, హూ అంటే ఉన్నాను. ఈ రెండు నేర్చుకున్నాం కదా. మై నేను, హూ ఉన్నాను. మై హూ నేను ఉన్నాను. ఓకే. అలాగే తుమ్ హో అంటే నువ్వు ఉన్నావు. తుమ్ హో అంటే నువ్వు ఉన్నావు. ఈ రెండు నేర్చుకున్నాం మనం. ఓకే, ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే తూ, వహ్, యహ్ ఈ మూడు నేర్చుకోబోతున్నాం. తూ అనేది మనం రెస్పెక్ట్ లేకుండా ఎవరికైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మనకన్నా బాగా కింద స్థాయి వాళ్ళకి కానీ లేదా మనకంటే చిన్నపిల్లలకు కానీ రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడానికి తూ యూజ్ చేస్తాం. ఓకే, వహ్ అంటే అర్థం ఏంటంటే అతడు, ఆమె, అది అని అర్థం. యహ్ అంటే ఇతడు, ఈమె, ఇది అని అర్థం. ఓకే, దూరంగా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళ గురించి, దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళ గురించి. ఓకే, వీళ్ళకి హై యూజ్ చేస్తాం అనమాట. హై యూజ్ చేస్తాం. ఓకే, అతను ఉన్నాడు, ఆమె ఉన్నది, నువ్వు ఉన్నావు అని చెప్పడానికి ఈ హై ఉపయోగపడుతుంది. ఓకే, ప్రజెంట్ టెన్స్ లో హై యూజ్ చేస్తాం. మరి పాస్ట్ టెన్స్ కి వచ్చేసరికి ఏం చేస్తాం అంటే చూడండి థీ యూజ్ చేస్తాం అనమాట. సారీ, థా గానీ థీ గానీ యూజ్ చేస్తాం. థా గానీ థీ గానీ యూజ్ చేస్తాం. ఓకే, నువ్వు ఉండి ఉన్నావు. తూ థా. అతడు ఉండి ఉన్నాడు. వహ్ థా. ఇతడు ఉండి ఉన్నాడు. యహ్ థా. ఓకే, నువ్వు ఉండి ఉన్నావు లేడీ అయితే థీ, తూ థీ అంటాం అనమాట. ఆమె ఉండి ఉన్నది థీ, ఈమె ఉండి ఉన్నది థీ. ఓకే,
నెక్స్ట్ అలానే ఫ్యూచర్లో ఉంటావు, నువ్వు అతడు ఉంటాడు, ఆమె ఉంటుంది, నువ్వు ఉంటావు అని చెప్పాలనుకున్నప్పుడు తూ హోగా, తూ హోగి. జంట అయితే హోగా, లేడీ అయితే హోగి. అలాగే ఓకే. వహ్ హోగా, అతను ఉంటాడు, వహ్ హోగి, ఆమె ఉంటుంది. యహ్ హోగా, ఇతను ఉంటాడు, యహ్ హోగి, ఈమె ఉంటుంది. ఓకే, హోగా హోగి. థా థీ. ప్రజెంట్ టెన్స్ అయితే హై. అంతే, చాలా 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 సింపుల్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ నేను ఇస్తున్నాను. నాకు అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకుందే కదా హోగే, ఆమె, లైక్ ఇదండి. ఇది ఎగ్జాక్ట్ గా నాకు ఎందుకు కన్ఫ్యూజింగ్ గానే ఉంది. నిన్న మీరు పెట్టిన టేబుల్ కూడా నేను చాలా చూస్తాంటే ఎగ్జాక్ట్లీ అర్థం కావట్లేదు. అది నువ్వు, ఆమె, ఇతడు, అతడు, అవి, ఇవి అన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది ఓకే ఓకే ఓకే, ఏమి లేదు ఏమి లేదు అన్ని ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమి లేదు, చూడండి ఒకసారి. ఏమి లేదు, చూడండి, చాలా చాలా ఈజీ అనమాట. మై, నేను అంటున్నారు. ఓకే, దీనికి 3 ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటవి? మనం ప్రజెంట్ ఉన్నాము అని చెప్పడానికి హూ, మీరు లేడీ అయినా జెంట్ అయినా హూనే. ఓకే, అదే మీరు ఎప్పుడైతే పాస్ట్ గురించి చెప్తున్నారో అప్పుడు ఏం చెప్తారంటే మీరు జెంట్ అయితే థా అని చెప్తారు, లేడీ అయితే థీ అని చెప్తారు. మై థా, మై థీ. అదే ఫ్యూచర్ లో వస్తారో చూడండి, మై హూంగా, మై హూంగి, మై హూంగి, హూంగి, హూంగా హూంగి. ఓకే, మై హూంగా, మై హూంగి. క్లియరా? అంతే, క్లియర్. ఇంతవరకు క్లియర్, ఇంతవరకు క్లియర్. మే వరకు ఓకే, మే వరకు ఓకే, మే వరకు మీకు ప్రాపర్గా ఐడియా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరి చూడండి, మరి తుమ్కి వెళ్దాం. తుమ్ అంటే అర్థం ఏంటి? నీవు లేదా మీరు అని అర్థం వస్తుంది కదా. ఈ తుమ్ వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మీరు ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నారో హో అని యూజ్ చేస్తారు. తుమ్ హో అంటే నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు అని చెప్పడం అనమాట. అదే హో. ఓకే, తుమ్ హో. అదే పాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే థే కానీ థీ కానీ యూజ్ చేస్తాం. పురుషుడైతే థే, స్త్రీ అయితే థీ. తుమ్ థే, నువ్వు ఉండి ఉన్నావు. తుమ్ థీ, నువ్వు ఉండి ఉన్నావు గతంలో. ఓకే, అదే మీరు ఫ్యూచర్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇది తుమ్ హోగే, తుమ్ హోగి అవుతుంది అనమాట. తుమ్ హోగే, తుమ్ హోగి అవుతుంది. ఓకే, తుమ్ హే మేల్ కైనా ఫీమేల్ కైనా తుమ్ హే ఓన్లీ. తుమ్ హో, అది ప్రెజెంట్ టెన్స్ లో. తుమ్ హో. అదే తుమ్ థే, తుమ్ థీ అంటే నువ్వు ఉండి ఉన్నావు అని చెప్పడానికి పురుషుడైతే థే, స్త్రీ అయితే థీ. ఎప్పుడు ఇది గతంలో, గతం గురించి మాట్లాడుతున్నాం. ఇది ఫ్యూచర్ అన్నమాట. తుమ్ హోగే, తుమ్ హోగి. ఇంతవరకు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? చెప్పండి. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. మే ఘర్ మే హూ, ఇప్పుడు ఇంట్లో ఉన్నానని చెప్పడానికి. ఓకే, నేను ఉదయం 6 గంటలకి ఆఫీస్లో ఉన్నాను. మే సుబే 6 o'clock, 6 बजे को ఆఫీస్ మే థీ. మీరు లేడీ కాబట్టి మీరు థీ అన్నారు, నేను చెప్పాలంటే థా అంటాను. ఓకే, మీకు మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ ఉందనుకుందాం. ఓకే, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మీరు 8 o'clockకి, నైట్ 8 o'clock మీరు ఆఫీస్లో ఉంటారు మళ్ళీ అనుకుందాం. ఓకే, అప్పుడు మీరు చెప్పాలి నేను రాత్రి 8 గంటలకు ఆఫీస్లో ఉంటాను. టుడే జస్ట్ మినిట్, आज रात 8 అంటే 8 बजे, आज रात 8 बजे को मैं ऑफिस में हूंगी. వెరీ గుడ్, హూంగి. मैं ऑफिस में हूंगा. అబ్బాయి హూంగి, అబ్బాయి అయితే హూంగా, అమ్మాయి అయితే హూంగి. ఇంతవరకు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఓకే, ఇలా మీరు నోట్ చేసుకోండి ఇది. ఓకే, ఇలా మై అని ఇచ్చి ప్రజెంట్ లో ఇలా, పాస్ట్ లో ఇలా, ఫ్యూచర్ లో ఇలా. ఓకే, తుమ్ వచ్చినప్పుడు హో, థే, థీ, హోగి, హోగే, హోగి. ఓకే, ఇప్పుడు చెప్పండి. నువ్వు ఇప్పుడు క్లాస్ లో ఉన్నావు. క్లాస్ లో ఉన్నావు అని చెప్పండి. ఓకే, తుమ్ అభి క్లాస్ మే హో. వెరీ గుడ్, తుమ్ అబ్ క్లాస్ మే హో. తుమ్ అబ్ క్లాస్ మే హో, నువ్వు ఇప్పుడు క్లాస్ లో ఉన్నావు. ఓకే, తుమ్ అబ్ క్లాస్ మే హో. వెరీ నైస్. నువ్వు ఉదయం 6 గంటలకి ఆఫీస్ లో ఉన్నావు. తుమ్ ఆజ్ ఉదయ్ సుబే, तुम आज सुबह क्लास में थे अब्बाई, क्लास में थी अम्माई. ఓకే, ఆఫీస్ మే థీ, క్లాస్ మే థీ. క్లాస్ లో ఉండి ఉన్నావు, ఆఫీస్ లో ఉండి ఉన్నావు, ఎక్కడైనా కూడా. ఓకే, ఉండి ఉన్నావు అని చెప్పడానికి థీ యూజ్ చేసాం. ఓకే, నువ్వు రేపు ఆఫీస్లో ఉండవు, రేపు హాలిడే కదా, సో దట్ రేపు నువ్వు ఆఫీస్లో ఉండవు అని చెప్పాలి చెప్తారు. తుమ్ కల్ ఆఫీస్ మే నహీ థీ, నహీ హూంగి.
నహి హోగి. నహి హోగి. స్త్రీ అయితే నహి హోగి అంటారు. మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆమె స్త్రీ అయితే కనుక నహి హోగి అంటారు. పురుషుడైతే కల్ తుమ్ ఆఫీస్ మే నహి హోగా. హోగే గే గే. హోగే హోగి. హోగే హోగి. తుమ్ వచ్చినప్పుడు హోగే హోగి, నహి హోగే. ఓకే, ఇంతవరకు క్లియర్. ఓకే, హోగే హోగి. హోగే హోగి. తర్వాత మీరు ఎవరైనా కూడా తూ అని కానీ, ఓకే, వహ్ అని కానీ, యహ్ అని కానీ, ఓకే, లేదా ఏదైనా ఒక సింగులర్ నౌన్ అనమాట. సింగులర్ నౌన్ అంటే రామ్ కానీ సీత కానీ వీళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారంటే చూడండి, ప్రజెంట్ టెన్స్ అనుకోండి. ప్రజెంట్ టెన్స్లో అయితే హై అని చెప్పాలి. తూ హై నువ్వు ఉన్నావు, వహ్ హై అతడు ఉన్నాడు, యహ్ హై ఇతడున్నాడు లేదా ఈమె ఉన్నది ఇది ఉన్నది, ఆ వహ్ హై అతడు ఉన్నాడు ఆమె ఉన్నది అది ఉన్నది, రామ్ హై సీత హై. ఓకే, ఇలా చెప్తారు ప్రజెంట్లో అయితే. అదే పాస్ట్లో అయితే ఏం చెప్తారంటే థా కానీ థీ కానీ చెప్తారు. థా లేదా థీ. ఓకే, అదే మీరు ఫ్యూచర్కి వెళ్ళేసరికి ఏం చెప్తారంటే హోగా కానీ హోగి కానీ చెప్తారు అనమాట. హోగా హోగి. ఓకే, ఇప్పుడు చెప్పండి, నువ్వు నౌకరివి. నువ్వు అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు అనమాట. నౌకరివి కదా, తుమ్ నౌకర్ హై. తూ నౌకర్ హై, రెస్పెక్ట్ లేకుండా తూ నౌకర్ హై. ఓకే, నౌకరే. అంటే యాక్చువల్గా ఎలా అంటే చూడండి, ఎవరో ఒక నౌకరు యజమాని ఏదో ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఈయన ఏదో సలహాలు ఇస్తాడు అనమాట. ఓకే, ఏదో బిజినెస్లో సలహాలు ఇస్తుంటే నువ్వు నౌకరివి, ఓకే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అనేదో మొత్తం మీద ఆయన కొద్దిగా ర్యాష్గా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు అనమాట. అర్థమైందా? అప్పుడు మీరు తూ యూజ్ చేస్తారు. అంటే అక్కడ ఏంటనమాట, అక్కడ ఏం రెస్పెక్ట్ ఏమి లేదు. అసలు తన పని కాని పనిలో తను ఇన్వాల్వ్ ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు అబ్బాయి. చేస్తున్నప్పుడు ఆ రెస్పెక్ట్ లేకుండా చెప్పేటప్పుడు అలాంటప్పుడు మనం తూ యూజ్ చేస్తాం. ఓకే, తూ అంటే అక్కడ రెస్పెక్ట్ లేదనమాట యాక్చువల్గా. అదే మీరు తుమ్ అని యూజ్ చేస్తున్నారు కదా, ఈ తుమ్ ఏంటి అంటే రెస్పెక్ట్తో కూడుకున్నది కొంత. ఓకే, అవును, మీరు తుమ్ అంటే నువ్వు అని మీరు అని రెండు అర్థాల్లో వస్తుంది. కొంత రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే, తూలో ఆ రెస్పెక్ట్ ఉండదు అనమాట. తూలో ఆ రెస్పెక్ట్ ఉండదు. తూ వచ్చినప్పుడు ఏమొస్తుందంటే హై వస్తుంది, తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది. ఓకే, తూ వచ్చినప్పుడు హై వస్తుంది, ఇక్కడ తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది ప్రెజెంట్ టెన్స్ లో. ఓకే, తూ వచ్చినప్పుడు హై అవుతుంది, తుమ్ వచ్చినప్పుడు హో అవుతుంది, హో వస్తుంది. ఎస్, నెక్స్ట్ చూడండి, వహ్ అంటే అర్థం ఏంటి? అతడు ఆమె అది కదా. వహ్ హై అతడు ఉన్నాడు. ఓకే, అతడు అక్కడ ఉన్నాడు. చెప్పండి, అతడు అక్కడ ఉన్నాడు. అక్కడ అంటే అతడు అంటే వహ్, అక్కడ అంటే వహా. ఓకే, వహ్ వహా థా. ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు. వహ్ వహా హై. ఓకే, వహ్ వహా హై అతను అక్కడ ఉన్నాడు. ఆమె అక్కడ ఉన్నది ఇప్పుడు. వహ్ వహా హై ఆమె అక్కడ ఉన్నది. అతడు ఆమె అది మూడిటికి కూడా వహే కదా. సో వహ్ వహా హై అంటే అతను అక్కడ ఉన్నాడు, ఆమె అక్కడ ఉన్నది. వెరీ గుడ్. నెక్స్ట్ అలానే ఇతడు అక్కడ ఉన్నాడు. ఇతడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు. ఇతడు అక్కడ ఉన్నాడు. వహ్ అంటే అతడు, యహ్ అంటే ఇతడు దగ్గరగా ఉన్న పర్సన్. ఓకే, సారీ, వహ్ అంటే దూరంగా ఉన్న పర్సన్, యహ్ అంటే దగ్గరగా ఉన్న పర్సన్. సో ఓకే, యహ్ కహా హై. యహ్ వహా హై అంటే ఇతను అక్కడ ఉన్నాడు. యహ్ వహా హై అంటే ఇతను అక్కడ ఉన్నాడు. ఓకే, రామ్ ఎక్కడున్నాడు? రామ్ ఎక్కడ ఉన్నాడు? రామ్ కహా హై. రామ్ కిధర్ హై అని చెప్పొచ్చు, లేదా రామ్ కహా హై అని కూడా చెప్పొచ్చు. ఓకే, సీత ఎక్కడుంది? సీత కిధర్ హై, సీత కహా హై. సీత కిధర్ హై. ఓకే, ఇప్పటి గురించి మనం మాట్లాడాం ఇప్పటి వరకు కూడా. ఓకే, నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావు, అతను కూడా అక్కడ ఉన్నాడు, రామ్ ఎక్కడ ఉన్నాడు, ఇలా ఇప్పటి గురించి మాట్లాడుతున్నాం. అలా కాకుండా గతం గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? థా థీలు వస్తాయి. ఓకే, తూ నువ్వు ఉదయం 6 గంటలకి ఆఫీస్లో ఉన్నావు. తూ సుబే 6 बजे को तू सुबह 4 बजे को ऑफिस में था. వెరీ గుడ్. అది లేడీ అయితే లేడీ గురించి మాట్లాడుతున్నాం మనం. तू आज 4 बजे को ऑफिस में थी. వెరీ గుడ్. తూ సుబహ్ 6 बजे को 6 గంటలకి ఆఫీస్ మే థీ. ఓకే, నెక్స్ట్, అతను ఉదయం 6 గంటలకి ఆఫీస్లో ఉన్నాడు.
అతను అంటే वह वह सुबह 6 बजे को ऑफिस में था థా వెరీ గుడ్ లేదు ఆమె ఆఫీస్లో ఉండి ఉన్నది वह ऑफिस में थी వహ ఆఫీస్ మే థీ వహ 6 బజే కో ఆఫీస్ మే థీ ఆమె 6 గంటలకు ఆఫీస్లో ఉండి ఉన్నది ఓకే ఇతడు 6 గంటలకు ఆఫీస్లో ఉండి ఉన్నాడు ఇతడు यह सुबह 4 बजे को ऑफिस में था ఆఫీస్ మే థా ఓకే ఈమె ఉదయం 6 గంటలకు ఆఫీస్లో ఉంది 6 బజే కో 4 అంటే 4 4 అన్నాను ఓకే 6 बजे यह सुबह 6 बजे को ऑफिस में थी వెరీ నైస్ రామ్ ఉదయం 6 గంటలకు ఆఫీస్లో ఉన్నాడు राम 6 बजे राइट राम 6 बजे को ऑफिस में था వెరీ గుడ్ సీత 6 గంటలకు ఆఫీస్లో ఉంది सीता 6 बजे को ऑफिस में थी వెరీ నైస్ ఓకే నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం ఫ్యూచర్లో ఉంటాడు ఉంటుంది అనే అర్థంలో ఉంటావు అనే అర్థంలో మనం తీసుకుందాం ఓకే నువ్వు అని తూ అని యూజ్ చేస్తున్నాం ఓకే నువ్వు రేపు ఆఫీస్లో ఉంటావు నువ్వు రేపు ఆఫీస్లో ఉంటావు పురుషుడైతే तू कल ऑफिस में होगा వెరీ గుడ్ పురుషుడైతే హోగా స్త్రీ అయితే तू कल ऑफिस में होगी వెరీ నైస్ అతడు రేపు ఆఫీస్లో ఉంటాడు అతడు वह कल ऑफिस में होगा వెరీ గుడ్ ఆమె రేపు ఆఫీస్లో ఉంటుంది वह कल ऑफिस में होगी ఓకే ఇతడు రేపు ఆఫీస్లో ఉంటాడు यह कल ऑफिस में होगा ఈమె రేపు ఆఫీస్లో ఉంటుంది यह कल ऑफिस में होगी ఓకే రామ్ రేపు ఆఫీస్లో ఉంటాడు राम कल ऑफिस में होगा సీత రేపు ఆఫీస్లో ఉంటుంది सीता कल ऑफिस में होगी వెరీ నైస్ సో ఇప్పుడు మనకి మై తుమ్ అలాగే తూ వహ్ యహ్ రామ్ సీత ఇలా మన గురించి మనం చెప్పాలన్నా మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాము గతంలో ఎక్కడ ఉన్నాము ఫ్యూచర్లో ఎక్కడ ఉంటాము చెప్పాలన్నా లేదా నువ్వు అని ఎదుటి వాళ్ళు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు నువ్వు నిన్న ఎక్కడున్నావు రేపు ఎక్కడ ఉంటావు అని ఎదుటి వాళ్ళ గురించి మనం చెప్పాలన్నా లేదా నువ్వు అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ గురించి చెప్పాలన్నా లేదా అతడు ఆమె అది ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు పాస్ట్లో ఎక్కడ ఉన్నారు గతంలో ఎక్కడ ఉంటారు అదే ఫ్యూచర్ ఎక్కడ ఉంటారో చెప్పాలన్నా ఇలా మనం నేర్చుకుంటూ వచ్చాం ఓకే సో ఇప్పుడు మనకి ఇంకా మిగిలినవి ఏమున్నాయంటే ప్లోరల్స్ అనమాట ప్లోరల్స్ అంటే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఒక్కళ్ళైనా కూడా రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఆప్ అంటాం కదా ఆప్ అలాగే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు వే దగ్గరగా ఉన్నారనుకోండి ఎక్కువ మంది ఏ ఓకే అలాగే మన గురించి మనం చెప్పుకునేటప్పుడు హమ్ ఎక్కువ మంది ఉన్నప్పుడు మన గురించి మనం హమ్ ఓకే సో ఇవి అలాగే ఎక్కువ మంది మనుషుల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ మంది మనుషుల గురించి మాట్లాడడం అంటే ఎలా అంటే చూడండి రామ్ ఔర్ సీత ఇలా ఎక్కువ మంది మనుషుల గురించి మాట్లాడేటప్పుడు ఇలా ప్లోరల్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం ప్రజెంట్లో అయితే డాట్ను హై యూస్ చేస్తాం ప్రజెంట్లో అయితే అదే పాస్ట్లో అయితే థే యూస్ చేస్తాం ఓకే పురుషులైతే థే యూస్ చేస్తాం స్త్రీలైతే థీ యూస్ చేస్తాం డాట్ పెడతాం ఇక్కడ క్లియర్గా ఓకే నెక్స్ట్ అలానే ఫ్యూచర్లో అయితే హోంగే యూస్ చేస్తాం పురుషులైతే హోంగే స్త్రీలైతే హోంగి యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు చెప్పండి తమరు డాక్టరే ఉన్నారు తమరు డాక్టర్ తమరు డాక్టరే ఉన్నారు ఓకే వాళ్ళు స్టూడెంట్స్ అయి ఉన్నారు వాళ్ళు స్టూడెంట్స్ ఛాత్ర అంటారు అన్నమాట స్టూడెంట్స్ అనండి వాళ్ళు అంటే వే ఛాత్ర హై వెరీ గుడ్ వీళ్ళు విద్యార్థులు ఏ ఛాత్ర హై మేం విద్యార్థులము హమ్ ఛాత్ర హై మనము భారతీయులం భారతీయ అంతే వెరీ గుడ్ హమ్ భారతీయ హై అంటే భారతీయ ఓకే నెక్స్ట్ రాము సీత భార్యాభర్తలు రామ్ ఔర్ సీత పతి और पत्नी है राम और सीता पति और पत्नी है ఓకే రామ్ और సీత రాము సీత పతి और పత్ని హై ఇక్కడ ఇద్దరు కాబట్టి డాట్ అండ్ హై యూజ్ చేస్తున్నాం ఓకే వెరీ నైస్ నెక్స్ట్ ఇప్పుడు గతం గురించి మాట్లాడుకుందాం ఓకే తమరు ఉదయం ఆఫీస్లో ఉండి ఉన్నారు आप सुबह ऑफिस में थे వెరీ గుడ్ ఆప్ సుబే ఆఫీస్ మే థే అంటే మీరు ఉదయం
ఆఫీస్లో ఉండి ఉన్నారు, ఆఫీస్లో ఉండి ఉన్నారు అని చెప్తున్నాం. వెరీ గుడ్. వాళ్ళు వాళ్ళు ఉదయం ఆఫీస్లో ఉండి ఉన్నారు. వే సుబే ఆఫీస్ మే థే, థేనే వస్తుందా? అంతే అంతే అంతే. వాళ్ళు మేల్ అయితే థే వస్తుంది. వాళ్ళు అన్నప్పుడు మేల్ అయితే తే వస్తుంది, ఫీమేల్ అయితే థీ వస్తుంది. ఓకే, థే అన్నాం కాబట్టి వాళ్ళు మేల్, ఇంకా అంతేగాని పర్టికులర్ గా ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉండదు. అంటే ఒకవేళ అలా డిఫరెన్షియేట్ చేయాలంటే వాళ్ళు అన్నప్పుడు మీరు ఒక మహిళా మండలి లేడీస్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, మహిళా మండలిలో జెంట్స్ ఉండే ఛాన్స్ లేదు, అంతే కదా. అప్పుడు మీరు అక్కడ థీ అని యూజ్ చేస్తారు, డాట్ అన్న థీ యూజ్ చేస్తారు. ఓకే, అలా అనమాట. ప్యూర్ లేడీసే ఉన్నప్పుడు మీరు అలా 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 చెప్పొచ్చు, థీ వస్తుంది. అలా ప్యూర్ లేడీస్ కాకుండా జెంట్స్ కూడా ఉన్నారనుకోండి, జెంట్స్ లేడీస్ ఉన్నారనుకోండి, అప్పుడు థే వస్తుంది కదా. తే వస్తుంది. ఎస్ మ్యామ్. వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి వే థే. అంతే అంతే, చాలా చాలా ఈజీ. నెక్స్ట్ వీళ్ళు ఉండి ఉన్నారు, వీళ్ళు ఉదయం ఆఫీస్ లో ఉండి ఉన్నారు. ఏ సుబే ఆఫీస్ మే థే, ఏ సుబే ఆఫీస్ మే థీ. వెరీ గుడ్. ఏ సుబే ఆఫీస్ మే థే. టోటల్ గా పురుషులైనా లేదా స్త్రీ పురుషుల కాంబినేషన్ అయినా కూడా థే అని చెప్పొచ్చు. అదే ప్యూర్ స్త్రీలు అనుకున్నారు అనుకోండి, వే సుబే ఆఫీస్ మే థీ అని చెప్పొచ్చు. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ రామ్ సీత ఓకే అడవిలో ఉండి ఉన్నారు, ఇంతకు ముందు అనమాట. ఓకే, రామ్ और सीता अडवी में थे, జంగల్ మే थे, జంగల్ మే थे. జంగల్ అంటే అడవి, జంగల్ మే थे అంటే అడవిలో ఉండి ఉన్నారు. రామ్ और సీత జంగల్ మే थे, రాము సీత అడవిలో ఉండి ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ సీత అడవిలో ఉందంటే సీత జంగల్ మే థీ. వెరీ గుడ్, సీత జంగల్ మే థీ. ఓకే, రామ్ ఒకటి అడవిలో ఉన్నాడంటే రామ్ జంగల్ మే థా, జంగల్ మే థా. రామ్ కి అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోతే, రాముడు అడవిలో ఉన్నాడు అంటే ఓకే, అంటే దేవుడికి మనం రెస్పెక్ట్ ఇవ్వం జనరల్ గా, ఎందుకంటే మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని ఇస్తాం తప్ప, దేవుడికి అయితే మనం రెస్పెక్ట్, దేవుడు ఫీల్ అవుతాడు అయితే మనకు తెలియదు కాబట్టి. అంతే కదా, అంటే దేవుడు మనకు చెప్పుకోలేడు కాబట్టి నేను ఫీల్ అయ్యానని, నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నాడు కాబట్టి మనం దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వం. ఓకే, రాముడు ఉన్నాడు, సీత ఉన్నది, ఇలాగే మాట్లాడేస్తూ ఉంటాం. సో ఈ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వే చూసాం, ఏ చూసాం. నెక్స్ట్ హమ్ మేము ఉంటాము, మేము ఆఫీస్లో ఉంటాము. సారీ, మేము ఆఫీస్లో ఉండి ఉన్నాము గతంలో. హమ్ ఆఫీస్ మే థే. ఓకే, స్త్రీలైతే థీ యూజ్ చేస్తాం. హమ్ ఆఫీస్ మే థీ. ఓకే, రాము సీత ఆఫీస్లో ఉండి ఉన్నారు. రామ్ और సీత ఆఫీస్ మే థే. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు ఉంటారు, ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, తమరు రేపు ఆఫీస్లో ఉంటారా అని నేను అడుగుతున్నాను, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఓకే, తమరు आप कल ऑफिस में, क्वेश्चन इन फ्यूचर కదా, आप कल ऑफिस में होंगे क्या? वेरी नाइस. क्या आप कल ऑफिस में होंगे? ओके, क्या आप कल ऑफिस में होंगे? क्या आप कल ऑफिस में होंगे లేదా आप कल ऑफिस में होंगे क्या ఉంటారా. ఓకే, క్యా ముందుగానే వెనక్కి ప్లేస్ చేస్తాం. ఓకే, వాళ్ళు రేపు ఆఫీస్ లో ఉంటారా? వాళ్ళు क्या कल वे ऑफिस में होंगे? क्या कल वे ऑफिस में होंगे? రేపు వాళ్ళు ఆఫీస్ లో ఉంటారా? రేపు వాళ్ళు ఆఫీస్ లో ఉండరు, రేపు ఆదివారం. वे कल ऑफिस में नहीं होंगे. कल संडे नहीं अंदर కదా, रविवार. कल रविवार है. ఓకే, కల్ రవివార్ హోగా అని కూడా చెప్పొచ్చు అనమాట. కల్ రవివార్ హోగా అంటే రేపు, ఇట్ విల్ బి సండే టుమారో. అక్కడ కూడా హోగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే రవివార్ రేపు కదా, రేపు ఆదివారమై ఉంటుంది అని చెప్పడానికి ఇట్ విల్ బి సండే టుమారో అని చెప్తాం కదా, లేదా ఇట్ ఈస్ సండే టుమారో అలా కూడా చెప్పేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ మేము రేపు ఆఫీస్లో ఉంటాము. हम कल ऑफिस में ఉంటాము. हम कल ऑफिस में होंगे ఇక్కడ పైన డాట్ వస్తుంది అనమాట. ఓకే, హోగే అంటే మళ్ళీ ఏమవుతుందంటే, హోగే అంటే ఉంటావు అని అర్థం వస్తుంది. హోంగే పైన డాట్ పెడితే ఆటోమేటిక్ గా అది ప్లూరల్ ఫామ్ లాగా వస్తుంది అనమాట. ఓకే, రాము సీత రేపు ఆఫీస్ లో ఉంటారు. రామ్ और सीता कल ऑफिस में होंगे. సీత और గీత రేపు ఆఫీస్ లో ఉంటారు. सीता और गीता
कल ऑफिस में होंगी. హోంగి, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఇది ఇక్కడతో మీకు ఆల్మోస్ట్ ఇవి నోట్ చేసుకోండి ఒక్కసారి, లేదా నేను స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను మీకు. స్క్రీన్ షాట్ పంపిస్తాను, నేను నోట్ చేస్తాను. 1 సెకండ్, నేను ఒక స్క్రీన్ షాట్ తీసేస్తాను ఇప్పుడే. సో ఆల్మోస్ట్ ఇది పాస్ట్ ప్రెసెంట్ టెన్సెస్ అంతా కూడా అయిపోయినట్టే కదండి. అంటే అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అయినట్టు. ఆహా. ఓకే, స్టేట్ ఆఫ్ బీయింగ్ అయినట్టు. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి? మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నామో చెప్తున్నాం అంతే మనం ఇక్కడ. అంతేగాని కంప్లీట్గా పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కాదు ఇవి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్స్ కంప్లీట్ అంటే ఏంటి? మనం చేసే పనులు చెప్పడం. అవును. ఓకే, మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే జస్ట్ మనం ఉంటామని చెప్తున్నాం అంతే. మనం ఉంటాము, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారని మన స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం అనమాట. అంటే మనకి ఇప్పుడు యామీజర్, వజ్వర్ అండ్ విల్ బీ, ఈ 3 అయ్యాయి. ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకున్నప్పుడు యామీజర్, వజ్వర్ అలాగే విల్ బీ, ఈ 3 అయ్యాయి అంతే. ఓకే ఓకే ఓకే. సో ఎందుకు సింపుల్ పాస్ట్ ఇలా ఉండదు, లైక్ సింపుల్ పాస్ట్ లో అయింది అంతే. సింపుల్ పాస్ట్, సింపుల్ కూడా కాదండి. సింపుల్ పాస్ట్లో, సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ అయింది. స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మేడం, ఓ భాషలో మనం మాట్లాడుకునే 2 విషయాలు అనమాట. ఓకే, ఒకటి స్థితి, 2 పని. ఓకే, స్థితి అంటే ఏంటి? మనం ఇప్పుడు ఎక్కడున్నాము, మనం ఇప్పుడు క్లాస్లో, మీకు ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారు, మీరు ఏం చెప్తారు? నేను క్లాస్లో ఉన్నానంటారు. అది మీ ప్రస్తుత స్థితి, అంటే ప్రజెంట్లో మీ స్థితి, మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అది. ఓకే, నిన్న ఈ టైంకి ఎక్కడున్నారు అంటే నిన్న ఈ టైంకి ఎక్కడున్నారో అది చెప్తారు మీరు. అది గత స్థితి. ఓకే, భవిష్యత్తులో మీరు రేపు ఎక్కడుంటారు మీరు అని అడిగితే రేపు ఎక్కడుంటారో చెప్తారు మీరు. అది మీ ఫ్యూచర్ స్థితి. ఇవే నేర్చుకున్నాం మనం. మనది కానీ ఎదుటి వాళ్ళది కానీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ స్థితి చెప్పడం, స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడం మాత్రం నేర్చుకున్నాం మనం ఇప్పుడు అంతే. పని చెప్పడం కాదు. పని చెప్పడం వేరు. మళ్ళీ పని చెప్పాలంటే ముందు పనులు తెలియాలి. అంటే పనులు ఏమంటారో తెలియాలి అనమాట. ఇప్పుడు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోవడం కూడా ఒక పని, నిద్రపోయిన తర్వాత గురకబెట్టడం ఒక పని, కలగనడం ఒక పని, ఉలిక్కిపడి లేవడం ఒక పని, భయపడడం ఒక పని, ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయి. ఓకే, కలవరించడం ఒక పని. సో ఇవన్నీ కూడా అంటే నిద్రపోయేటప్పుడు కూడా మనం ఏదో పని చేస్తూనే ఉంటాం అనమాట. పని చేస్తున్నట్టే అంటే ఏ పని చేయట్లేదంటే ఆయన శ్రద్ధాంజలి అనమాట అంతే. అంతే కదా మరి. అంటే ఏ పని చేయట్లేదు ఒక మనిషి అంటే దాని అర్థం ఏంటి? అయిపోయాడని అర్థం అనమాట. ఓకే, అంటే మనం ఒక మనిషి అంటే ఒక మనిషి బ్రతికున్నాడు అని తెలియాలంటే అతను ఏదో పని చేస్తూ ఉండాలన్నమాట. కంపల్సరీ ఊపిరి తీసుకుంటూ ఉండాలి. ఆ ఊపిరి తీసుకుంటాడంటే బ్రతికున్నట్టు ఇంకా అంతే కదా. అవును, మీరు అదే కలన్నగా అంటూ ఉండాలి, పడుకునన్నా ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మన జీవితం పనులతో ముడిపడి ఉంది. మనం మాట్లాడుకునేది కేవలం పనుల గురించే మాట్లాడుకుంటాం. మన స్థితి గురించి, మన పని గురించి రెండే మాట్లాడుకుంటాం. ఇంకేం ఉండదు కూడా. ఓకే, మేడం మీరు ఎక్కడున్నారు అంటాను, అది మీ స్థితి. అప్పుడు మీరు చెప్తారు నేను ఆఫీస్లో ఉన్నానంటే తర్వాత ఫోన్ చేస్తానంటారు మీరు. అంటే అక్కడ ఏంటనమాట, మీరు ఎక్కడున్నారో చెప్తున్నారు కదా, అది మీ స్థితి. మేడం అదే ఒకవేళ మీరు ఆఫీస్లో లేరనుకోండి, ఇంటి దగ్గర ఉన్నారు, అప్పుడు నేను నా కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తాను. మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతాను. ఓకే, అప్పుడు మీరు సంథింగ్ నేను వంట చేస్తున్నానో లేకపోతే సంథింగ్ ఏదో చెప్తారు, మీరు చేసే పని చెప్తారు. అంటే అది పని. అర్థమైందా? ముందే మీరు ఎక్కడున్నారు అంటే మీ స్థితి అడిగాను. మొదలైనప్పుడే మన పని కూడా మొదలవుద్ది అసలు లాంగ్వేజ్, రైట్? ఎస్. అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడిగింది మీ స్థితి. రెండోది అక్కడి నుంచి మీ పనుల గురించి అడుగుతుంటాను నేను. ఏం చేస్తున్నారు మేడం అంటే వంట చేస్తున్నట్టు. ఏం కర్రీ వండుతున్నారండి అని అడుగుతాను. ఏం కర్రీ వండుతున్నారంటే ఆ కర్రీ గురించి చెప్తారు మీరు. ఓకే, ఆ కర్రీ ఎలా వండాలి మేడం అని అడుగుతాను నేను. అడిగితే అప్పుడు మీరు మొదలు పెడతారు ఏంటంటే ముందుగా ఆ స్టవ్ మీద పాత్ర పెట్టాలి, ఆ పెట్టడం అనేది ఒక పని. స్టవ్ వెలిగించడం ఒక పని. ఓకే, వాటర్ పొయ్యడం ఒక పని. ఇలా మనం జీవితం అంతా కూడా ఈ పనుల మీదే పనుల గురించే మాడుకుంటాం అనమాట. ఓకే, ముందు వీటిని ఏమంటారో ఒక లాంగ్వేజ్ లో తెలిస్తే ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడడం అనేది మొదలు పెట్టినట్టు అనమాట. ఓకే, ఎస్. సో మరి అలాంటి పనులు మనం వన్ బై వన్ కొన్ని చెప్పుకుంటూ వెళ్దాం, మన నోట్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఉదయాన్నే మనం ఫస్ట్ చేసే పని ఏంటి అంటే బ్రష్ చేయడం. దానికంటే ముందు నిద్ర లేవడం. లేవాలి అంటే పడుకోవాలి. కళ్ళు తెరవాలి మేడం. కళ్ళు తెరవాలి అంతే కదా. ఓకే, కళ్ళు తెరిచేవండి, కళ్ళు తెరవాలి అంతే కదా లేవడానికి. ఓకే, నెక్స్ట్ మంచం దిగడం. మంచం నుండి దిగడం, మంచం మీద నుండి దిగడం. ఫస్ట్ కళ్ళు తెరవడం, మంచం నుంచి దిగడం,
మంచం నుండి దిగడం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కళ్ళు తెరిచి మంచం నుండి దిగితే దాన్ని లేవడం అంటారు, అంతే కదా? ఓకే అవును. ఓకే. నెక్స్ట్ మంచం నుండి దిగడం. దిగిన తర్వాత నడుస్తాం. ఓకే. నెక్స్ట్ వాష్రూమ్కో లేదా బాత్రూమ్కో వెళ్తాం. ఓకే. వెళ్ళడం. ఓకే. నెక్స్ట్ పళ్ళు తోమడం. ఓకే. మొహం కడగడం. ఓకే. మొహం కడగడం. తర్వాత స్నానం చేయడం. ఓకే. బట్టలు వేసుకోవడం. ఓకే. నెక్స్ట్ బయటికి రావడం. అంటే వాష్రూమ్ నుంచి బాత్రూమ్ నుంచి బయటికి రావడం. బయటికి వచ్చిన తర్వాత వంట చేయడం. ఓకే. వంట చేయడం. తర్వాత ఇంకేం చేస్తాం? వంట చేసిన తర్వాత తినడం. అలాగే ఇంట్లో వాళ్ళకి వడ్డించడం. ఓకే. చాలు, ఇంతవరకు ఒకసారి ఆపేసి ఇవి ముందే హిందీలో ఎలా చెప్తారో చూసేద్దాం. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా మీరు వంట చేసేటప్పుడు మీరు చాలా పనులు చేస్తారు, అంతే కదా? వంట చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో చాలా పనులు చేస్తాం మనం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పొయ్యి మీద పాత్ర పెట్టడం, ఇలాంటివన్నీ కూడా. సో మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్తే కనుక నా దగ్గర ఒక బుక్ ఉందన్నమాట. అక్కడ మీకు ఒక స్పైరల్ బైండింగ్తో ఒక బుక్ కనిపిస్తుంది అక్కడ. ఓకే. దగ్గర చాలా పెద్ద బుక్ ఉంటుంది, ఒక 1200 పేజెస్ అన్నది. అక్కడ అలా ప్రతిరోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని హిందీలో చెప్తూ దగ్గర 10,000 పదాలు రాస్తారు ఆయన ఎవరో. ఓకే. ఇప్పుడు బాగా పురాతన కాలంలో బుక్ అనమాట అది. ఇప్పుడు మొత్తం అది జిరాక్స్ తీసి సరిగ్గా రాలేదు కూడా అది యాక్చువల్గా. 10,000. ఎస్, 10,000. అంటే మనం చేసే పనులు అవన్నీ కూడా మన రోజు చేసే పనులే. అంటే ఇక్కడ ఏంటంటే అంటే అన్నీ మనం చేస్తామని కాదు, అన్నీ మనం 10,000 నేర్చుకోవాలని రూల్ ఏం కాదు. దీంట్లో మళ్ళీ ఏంటంటే ఒక డాక్టర్ చేసే పనులు వేరేగా ఉంటాయి, అవి మనం చెయ్యం. ఆయన కుట్లేస్తాడు. ఓకే. లేకపోతే ఆపరేషన్ చేస్తాడు, ఇవన్నీ మనం చేయం ప్రతిరోజు. అంటే ఒక లాయర్ కొన్ని పనులు చేస్తాడు, వాదిస్తాడు కోర్టులో. ఓకే. సో ఆ వాదించడం అనేది మనం చెయ్యం, అంతే కదా? అలా ఏంటంటే మన నిజ జీవితంలో మనం చేసే పనులు నాకు వేరేగా ఉంటాయి, మీకు వేరేగా ఉంటాయి. నేను కొన్ని పనులు చేస్తాను, మీరు చేయరు. మీరు చేసే పనులు నేను చేయను. అలా ఏంటంటే మన లైఫ్లో మనం రోజు ఏం యూజ్ చేస్తాం అవి తెలుసుకుంటే చాలా అన్నమాట ఫస్ట్. మిగిలినవన్నీ మాట్లాడుతూ వస్తాయి. ఓకే. సో ఇలా చాలా ఉంటాయి. సో ఫస్ట్ లేవడాన్ని ఏమంటారు అని మనం చూసినట్టయితే ఉట్నా అంటే లేవడం. లేవడం. ఓకే. లేచిన తర్వాత కళ్ళు తెరుస్తాం కదా, కళ్ళని ఆంఖే అంటాం. ఆంఖ అంటే కన్ను ఒకటి, ఆంఖే అంటే కళ్ళు. ఓకే. కోల్నా అంటే తెరవడం. ఆంఖే కోల్నా అంటే కళ్ళు తెరవడం. నెక్స్ట్ మంచం మీద నుంచి దిగడం. ఓకే. బిస్తర్ అంటే మంచం. ఓకే. పర్ అంటే మీద, సే అంటే నుండి. బిస్తర్ పర్ సే మంచం మీద నుండి. ఓకే. దిగడాన్ని ఏమంటారంటే ఉత్తర్నా అంటారనమాట. బస్ దిగడం, మంచం దిగడం, కార్ దిగడం, ఏదైనా కూడా ఉత్తర్నా అంటే దిగడం. కార్ సే ఉత్తర్నా, కార్ నుంచి దిగడం. ఓకే. కార్ మేసే, కారులో నుండి దిగుతాం, కారు మీద నుంచి దిగాం. ఓకే. కారులో నుండి దిగుతాం కాబట్టి కార్ మేసే ఉత్తర్నా అంటే కారులో నుండి దిగడం. కార్ మే వస్తుందని, కార్ మేసే ఉత్తర్నా అంటే కారులో నుండి దిగడం. ఇక్కడ మంచం పైన పడుకుంటాం కాబట్టి మంచం పై నుండి దిగడం కాబట్టి ఇది బిస్తర్ పర్సే ఉత్తర్నా అంటే దిగడం. ఉత్తర్నా అంటే మంచం మీద నుండి దిగడం. మరి నడవడం చల్నా అంటాం. చల్నా. ఓకే. వెళ్ళడాన్ని జానా అంటాం. జానా అంటే వెళ్ళడం. పళ్ళు తోమడం. ఓకే. పళ్ళని దాంత్ అంటాం. దాంత్ అంటే ఒక పన్ను, పళ్ళు, దాంత్. ఓకే. నెక్స్ట్ మాంజనా అంటే తోమడం. ఓకే. పళ్ళు తోమడం. గిన్నెలు తోముతాం. ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోతుంది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు గిన్నెలు తోమడానికి మిషన్ వచ్చేసింది. సో ఈ గిన్నెలు తోమడం అనే వర్బ్ కొన్నాళ్ళ తర్వాత ఉండకపోవచ్చు, అంతే కదా? అంతే కదా. నేను ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ మిషన్లో వేసేస్తున్నాం, మిషన్లో అరేంజ్ చేసి పెట్టేగానే ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసుకుంటుంది. అలా అంటారా? ఓకే. గిన్నెలు తోముట అప్పుడు ఏం చెప్తాం? బర్తన్ మాంజన.
బర్తన్ అంటే గిన్నె, గిన్నెలు. బర్తన్ మాంజన. బర్తన్ అంటే గిన్నె, గిన్నెలు. ఓకే. బర్తన్ మాంజన అంటే గిన్నెలు తోమడం. ఓకే. మొహం కడగడం, ఫేస్ వాష్ చేసుకోవడం. ఓకే. మూహ్ అంటే ఫేస్, మూహ్ అంటే ఫేస్ అనమాట. ఓకే. మూహ్ అంటే ఫేస్. ఓకే. ధోనా అంటే వాష్ చేయడం. ధోల్నా లేదా ధోనా రెండు యూజ్ చేస్తారు. ధోనా అంటే ఫేస్ వాష్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ స్నానం చేయడాన్ని నహానా అంటారు. నహానా అంటే స్నానం చేయడం. నహానా స్నానం చేయడం. మరి బట్టలు వేసుకోవడం, బట్టల్ని కపడే అంటారు. కపడా అంటే ఒక వస్త్రం, ఒక క్లాత్ ఉంటే కనుక దాన్ని కపడా అంటాం. కపడే అంటే బట్టలు మనం నెంబర్ ఆఫ్ షర్ట్ ప్యాంట్ ఇలా వేసుకుంటాం కాబట్టి కపడే. కపడే. పెహన్నా అంటే ధరించడం. పెహన్నా అంటే ధరించడం. బయటికి రావడం, బట్టలు వేసుకుని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాం అనుకోండి, దీన్ని ఏమంటాం? బాత్రూమ్ నుంచి బయటికి రావడాన్ని బాహర్ అంటే బయటికి. ఓకే. బాహర్ అంటే బయటికి. నికల్నా అంటే రావడం. బాహర్ ఆనా, బాహర్ నికల్నా. నికలో బాహర్ అంటారు. నికలో బాహర్ అంటే బయటికి రా. నికలో బాహర్ అంటే బాహర్ ఆనా, నికల్నా రెండు వస్తుందా? రెండు. బాహర్ ఆనా అంటే బయటికి రా అని అర్థం. బాహర్ నికల్నా ఏదైనా చెప్పొచ్చు అనమాట. నికల్నా అంటే అర్థం ఏంటంటే ఒక చోటు విడిచి రావడం అనమాట. ఒక చోటు. నికాల్లో అంటే మనం వదిలే అనడానికి మేము నికాల్ అంటే వదిలే అని కాదు, తీ అని అర్థం. అంటే బయటికి తీయుట, బయటికి తీయడాన్ని ఏమంటాం మనం? బాహర్ నికాల్నా. బాహర్ నికాల్నా అంటే బయటికి తీయడం అనమాట. ఓకే. బాహర్ నికాలో. ఇప్పుడు దారిలో దొంగ ఒక వ్యక్తిని ఆపి ఏమంటాడు? పైసే నికాల్ అంటాడు. కత్తి చూపిస్తూ పైసే నికాల్ అంటే అర్థం ఏంటి? జేబులో పెట్టుకుంటారు కదా డబ్బులు, అది బయటికి తీయని చెప్పాలనుకున్నాడు. పైసే నికాల్ అంటాడు అనమాట. అర్థమైందా? నికాల్నా అంటే బయట తీయడం. ఓకే. అదే కారులో ఉన్నాడు వ్యక్తి, కారులో వెళ్తున్నప్పుడు ఈ దొంగ ఏం చేశాడంటే దారిలో అడ్డుపడి కత్తి చూపిస్తూ బాహర్ నికల్, కార్సే నికల్ అంటాడు. నికలో బాహర్ బయట రా. బయట రాకపోతే ఏం చేయలేడు కదా, ఆ గ్లాసెస్ వేస్తున్నాయి కారులో, ఏం చేస్తాడు? ఏం చేయలేడు కత్తున్నా కానీ. అందు గురించి ఆ వ్యక్తిని ముందు బయటికి రప్పించాలి. అందుగురించి బయటికి రా అని చెప్పాలనుకున్నాడు. బాహర్ నికల్ అంటాడు. అదే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బుల్ది పైసే నికాల్. అర్థమైందా? అంతే. చూసారా? ఇలా మీరు ఏం మాట్లాడాలన్నా ఈ వర్బ్స్ తెలియాలన్నమాట. ఇవి తెలియకపోతే లాంగ్వేజ్ లేదు. ఓకే. వంట చేయడం ఏమంటాం మనం? పకానా అంటే వండడం. ఖానా అంటే వంట. పకానా అంటే వంట చేయడం. పకానా. తినడాన్ని ఖానా. ఖానా అంటే భోజనం, ఖానా అంటే తినడం. ఖానా భోజనము. ఫస్ట్ ఖానా ఏంటంటే భోజనం అని అర్థం వస్తుంది. సెకండ్ ఖానా తినడం అని అర్థం వస్తుంది. ఓకే. ఓన్లీ ఖానా అంటే నార్మల్గా తినడం అనమాట. ఖానా తినడం. ఓకే. మరి వడ్డించడం ఏమంటారు? పరోస్నా. భోజనం వడ్డించడం. ఓకే. పరోస్నా వడ్డించడం. క్లియర్ అండి. ఇలా మీరు రోజులో ఎన్ని పనులు చేస్తారో అవన్నీ తెలుగులో నోట్ చేసుకుంటే, అవి మీరు నేర్చుకుంటే మీరు డే టు డే లైఫ్లో మేనేజ్ చేసేయచ్చు అనమాట. ఇంకా మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అప్పుడు మీకు అడిషనల్గా మీరు చేయని పనులు వాళ్ళు చేస్తారు కాబట్టి అప్పుడు మనకి అడిషనల్ వర్బ్స్ కావాల్సి వస్తుంది. అర్థమైందా? మీరు ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు డాక్టర్ సంబంధించిన వొకాబులరీ మీకు తెలిసి ఉండాలన్నమాట. అప్పుడు మీరు ఆయనతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఒక పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆ పొలిటీషియన్ సంబంధించిన పొలిటికల్గా వాళ్ళు ఏం చేస్తారు, ఓకే, దానికి సంబంధించిన వర్డ్స్ మీకు తెలిస్తేనే మీరు అతనితో ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు. ఓకే. ఒక హోమ్ మేకర్ని తీసుకువెళ్ళి ఒక పొలిటీషియన్ దగ్గర కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయమన్నా ఆవిడ ఏం చేస్తారు? ఆవిడకి ఏం తెలుసు? ఆవిడకి ఇంట్లో చేసే పనులు తెలుసు. ఏమంటే మేడం గారు ఏం చేస్తారు, ఈరోజు ఏముండారు, ఆ మేడం గారి గురించి అడుగు తప్ప ఈయన గురించి అడగలేదు. ఎందుకంటే ఆవిడకి ఈయన ఏం చేస్తారో తెలియదు కాబట్టి. అలా మన స్కోప్ని మనం చేసే పనుల దగ్గర నుంచే పెంచుకుంటూ వెళ్తాం. ఫస్ట్ మాట్లాడుతూ వచ్చేస్తే తర్వాత మిగిలినవన్నీ వెళ్ళిపోస్తూ ఉంటాయి. ఓకే. లేవడం, ఉఠనా.
ఉఠనా. ఉఠనా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళకి ఈ పనులు చెప్పాలి. ఎదుటి వాళ్ళకి ఈ పనులు చెప్పాలి అంటే లే, కళ్ళు తెరువు, ఓకే, బయటికి రా, ఇలా ఏదైనా మంచం దిగు, ఇలా మీరు ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు ఆర్డర్ వేయాలన్నప్పుడు ఈ నా తీసేసి మాట్లాడతారు అన్నమాట. చివరిలో చూసారు నా ఉందా ప్రతిదానికి, అవునవును. ఈ నా తీసేస్తే ఈ నా తీసేసి ఉట్ ఉట్ అంటారు. ఉట్ అంటే లే లే. ఓకే, ఆంకే ఖోల్, కళ్ళు తెరు. ఉటో అంటే అది కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వడం, అది కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వడం. ఓకే, నా అంటే రిక్వెస్టింగ్, లెగుస్తావా అనడమా. ఉట్నా అంటారు. ఉట్నా ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఉట్నా అంటే అర్థం ఏంటి, లే 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 అని అర్థం అనమాట. ఓకే, ఉట్నా, ఆంకే కోల్నా, కళ్ళు తెరువు అని నార్మల్ గా అలా చెప్పడానికి కూడా ఈ వీటిని ఇలాగ యూజ్ చేసేయచ్చు. అలా కాకుండా కమాండింగ్ గా పిల్లలు లేవట్లేదు, స్కూల్ లేట్ అయిపోతుంది, ఊట్ జల్దీ ఊట్ అంటాం మనం. అంటే ఊట్ అంటే అర్థం ఏంటంటే ఆ ఊట్ని అలాగే యూజ్ చేస్తే మనం ఆర్డర్ వేసినట్టుగా అర్థం వస్తుంది. మన కోపాన్ని మనం వ్యక్తం చేసినట్టుగా, గట్టిగా లే అని చెప్పినట్టుగా అర్థం వస్తుంది అనమాట. అదే ఈ ఉట్కి ఓ యాడ్ చేశారనుకోండి, ఉఠో అంటే అర్థం ఏంటంటే ఈ ఉట్నా ఏమవుతుందని చూడండి ఇక్కడ, ఉట్ని అలాగే యూజ్ చేస్తే మన కోపాన్ని మన సీరియస్నెస్ని లేకపోతే కమాండింగ్గా చెప్పినట్టుగా అర్థం వస్తుంది. అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఈ వుట్కి ఓ యాడ్ చేశారనుకోండి ఏమవుతుందంటే ఉఠో అవుతుంది. ఉఠో అంటే అర్థం ఏంటంటే లే అని కొంత పొలైట్గా చెప్పినట్టు, కొంత మర్యాదగా ఉఠో జల్దీ ఉఠో, తొందరగా లే అని అలాంటి అర్థం వస్తుంది. అదే మీరు ఈ వుట్కి ఉట్ ప్లస్ ఈఏ యాడ్ చేసి ఉఠియే అన్నారనుకోండి, లేవండి అని మర్యాదగా చెప్పాడు అర్థం వస్తుంది అనమాట. ఇంకా మర్యాదగా అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా మీ హస్బెండ్ని ఏమండి లేవండి లేట్ అయిపోతుంది అని చెప్పాలి మీరు. అలాంటప్పుడు ఉఠియే జీ, హాజీ ఉఠియే, ఏమండి లేవండి అంటాం కదా మనం. అలా ఏమండి అంటే హాజీ అని చెప్పొచ్చు అనమాట. హాజీ ఉఠియే ఓజీ అని కానీ హాజీ అని కానీ వాళ్ళు ఇలా మాడుతుంటారు అన్నమాట. అంటే మనం ఏమండి అంటాం కదా మనం తెలుగులో, అలా ఓజీ ఉఠియే, ఏమండి లేవండి అని చెప్పాలనుకున్నప్పుడు ఉఠియే. అలా అంటే హస్బెండ్ అని చెప్పినట్టు రెస్పెక్ట్ అనమాట. హస్బెండ్ రెస్పెక్ట్ ఇస్తాం, లేదా పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తాం. ఇలాగ ఎక్కువ మంది ఉంటే లేవండి అని చెప్పాలనుకున్న ఉఠియే అని చెప్పచ్చు. ఉఠో ఉఠియే అంటే ఆ 3 వేరియేషన్స్ అనమాట. ఓకే అండి. ఉటే అంటే కొంచెం రెస్పెక్ట్. ఉటే కాదు, అది ఉఠో ఓ కదా. ఉటో లిటిల్ బిట్ రెస్పెక్ట్. ఉఠియే మోస్ట్ అంటే మోస్ట్ రెస్పెక్ట్ అనమాట అక్కడ. ఉఠియే మోస్ట్ రెస్పెక్ట్. చాలా పెద్ద వాళ్ళకి ఉఠియే అంటాం. మామూలుగా పిల్లలతో మన రెగ్యులర్ గా ఫ్రెండ్స్ తో వాళ్ళతో ఉటో. ఉట్ అనేది ఏంటంటే అక్కడే రెస్పెక్ట్ లేదు, ఇంకా లే ఫస్ట్ వెళ్ళు అట్లా వెళ్ళిపో అన్నట్టు, లే ఎంతసేపు నిద్రపోతావు అన్నట్టుగా చెప్పేటప్పుడు వుట్ అంటాం అనమాట. ఓకే, ఎస్ ఉఠో ఉఠియే. ఆంకే ఖోలో ఆంకే ఖోలియే, కళ్ళు తెరవండి. ఆంకే ఖోల్ కళ్ళు తెరువు, ఆంకే ఖోలో కళ్ళు తెరువుము, ఆంకే ఖోలియే కళ్ళు తెరవండి. ఆంఖే కోలియే వెరీ నైస్. బిస్తర్ పర్సే ఉత్తర్, మంచం మీద దిగు, ఎంతసేపు నిద్రపోతావు అని చెప్పేటప్పుడు బిస్తర్ పర్సే ఉత్తర్ అంటాం. అదే బిస్తర్ పర్సే ఉత్తర్రో, ఉత్తర్ ప్లస్ ఓ ఉత్తరో, ఉత్తరో ఉత్తరియే, ఉత్తర్ ప్లస్ ఇయే ఉత్తరియే. నెక్స్ట్ చల్ నడు, చలో నడువు, చలియే నడవండి. వెరీ నైస్, అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి. జా అంటే వెళ్ళు, జావో వెళ్ళుము, జాయియే వెళ్ళండి. సో ఇవన్నీ మేల్ ఫీమేల్ గా కాదు, మనం అంటే కదా మనం ఎవరికైనా ఒకే విధంగా చెప్తాం మనం. అక్కడ మేల్ ఫీమేల్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, అది మీరు మీ అమ్మాయికి చెప్పినా మీ అబ్బాయికి చెప్పినా, ఓకే, మీ మదర్కి చెప్పినా ఫాదర్ చెప్పినా ఎవరికి చెప్పినా కూడా ఇవే యూజ్ చేస్తారు తప్ప దీంట్లో డిఫరెన్స్ ఏం లేదనమాట. బై గాడ్స్ గ్రేస్. ఓకే, సో అలా చెప్పచ్చు అనమాట. జావో జాయియే. ఓకే, జావో జాయియే, జావో జాయియే. దంత్ మంజనా, దంత్ మాంజ్,
దంత్ మాంజో, దాంత్ కాదు, దాంత్. ఓకే, దాంత్ మాంజో, దాంత్ మాంజియే. వెరీ నైస్. దాంత్ మాంజో పళ్ళు తోము, దాంత్ మాంజియే పళ్ళు తోమండి. దీన్నే సింపుల్ గా ఇప్పుడు ఆ హిందీ వాళ్ళు కూడా బ్రష్ కరో, బ్రష్ కీజియే అనేస్తున్నారు. ఓకే, బ్రష్ కరో బేటా అంటారు అనమాట. బ్రష్ కరో బేటా అంటే పళ్ళు తోమ అబ్బాయి అని. నెక్స్ట్ బర్తన్ మాంజో, బర్తన్ మాంజియే. బర్తన్ మాంజనా, బర్తన్ మాంజో, బర్తన్ మాంజియే. రైట్. ఓకే, మొహం కడగడం. మోహ్ దోనా, మోహ్ దోనే, మోహ్ దోలో. ఇక్కడ నా తీసేస్తాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ చివరిలో ఈ నా లేదనమాట. ఓకే, ఈ నా లేదని అనుకోండి. ఈ నా తీసేసి మీరు మాట్లాడనమాట. మోహ్ దోవో లేదా దోలో అంటాం. దోలో కానీ దోవో కానీ. ఓకే, దోలో దో లీజియే, దోవో దోయియే. ముహ్ దోయియే యాడ్ చేస్తారు. ధోయియే. ధో లీజియే అని కూడా చెప్తుంటారు అన్నమాట. ధో లీజియే ఎలా కూడా చెప్తుంటారు, అది తర్వాత చూద్దాం మనం. ధోయియే జస్ట్ ఈరోజు సింపుల్ గా ఉండడం కోసం ధోవో ధోయియే రెండు యాడ్ చేయొచ్చు అనమాట. అంటే దో అండి ఇక్కడ కడగడానికి అక్కడ కడగడానికి డిఫరెన్స్ ఉంది. మాంజి అక్కడ, ఇది దో ముఖానికి. అంతే కదా, మనం మొహం కడుగు అని చెప్తాం కదా, అక్కడ కూడా కావాలంటే అలా చెప్పొచ్చు. ఓకే, తోమడానికి సేమ్ కదా. తోమడం వేరు, కడగడం వేరు. తోమడం ఇలా రబ్ చేయడం. అవునవును, రైట్. నేను పైది కిందది ఒకటేనేమో లేదు, ఇది కడగడం అంటే వాష్ చేయడం. అవును. సో అలా ఒకవేళ గిన్నెలు కూడా ఇదే అనాలి అంటే బర్తన్ ధోవో అంటే గిన్నెలు వాష్ చేయి. బర్తన్ సాఫ్ కరో, ఇది కూడా యూజ్ చేస్తాం. సాఫ్ కర్నా అంటే శుభ్రం చేయడం. అవును, శుభ్రం చేయడం ఏమంటాం మనం? సాఫ్ కర్నా అన్నమాట. సాఫ్ కరో, సాఫ్ కీజియే. ఓకే, సాఫ్ కరో, సాఫ్ కీజియే ఇలా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా అనమాట. ఇలా మీరు ఏం చేస్తారంటే, మీరు జనరల్గా ఎప్పుడు కూడా మనం చేసే పనులు ఏవైతున్నా మనం ముందు నేర్చుకుంటాం కాబట్టి మీరు ఏం చేస్తారో జనరల్గా అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు చేసే పనులే కాకుండా మీ ఇంట్లో మీకు హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనులు కూడా మీకు తెలియాలి. అంతే కదా, అప్పుడే కదా మీరు వాళ్ళకి చెప్పగలుగుతారు. ఈ రూమ్ క్లీన్ చేయి, లేదా ఇది తొడు అని ఏమంటారు. ఓకే, లేదా లైట్ ఆన్ చేయి, ఫ్యాన్ ఆన్ చేయి. ఇలా మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకోండి, పిల్లలు వచ్చారు హోంవర్క్ చేయండి అని చెప్పారు వాళ్ళకి. ఓకే, సో ఇలా ఎవరికి ఏం చెప్పాలనుకున్నా కూడా కంపల్సరీ మనకి ఆ పని తెలిస్తేనే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అలాంటివన్నీ కూడా తెలుగులో నోట్ చేసుకుంటూ ఉండండి. వాటిని మీరు హిందీలో మనం నేర్చుకుంటూ వాటిని ఎదుటి వాళ్ళకి చెప్పడం కానీ, మనం చేస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా రేపటి నుండి పనుల గురించి కూడా మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే అండి. ఎస్ మ్యామ్. సో ఆ టేబుల్ తో అయితేనేమో మీరు అన్నట్టు స్థితికి బేస్ ప్రెసెంట్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ అవి వచ్చే ఆ టేబుల్ ఇప్పుడు నేను ఏదైతే మీకు స్క్రీన్ షాట్ పంపించానో వాట్సాప్ లో, అది వచ్చేసరికి స్థితి కోసం ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా అది తప్పించి ఇంక మళ్ళీ మారవు అలాగే ఉంటాయి ఎప్పటికీ కూడా. ఓకే, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, అలా రేపు ఇక్కడ ఉంటావు అని ఇలా ఏం చెప్పాలనుకున్నా కూడా ఆ టేబుల్ని అలా మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఇంకా అక్కడతో ఆ సబ్జెక్ట్ అయిపోయింది, స్థితి అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఓకే, దాన్ని మనం రేపటి నుండి మన క్లాసెస్లో వాటిని రివైజ్ చేసుకుంటూ ఉంటాను మనం మర్చిపోకుండా. కాకపోతే ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టింది ఏంటంటే కొత్తగా పని గురించి మొదలు పెట్టాం. ఇంక ఈ రోజేమో పని ఎదుటి వాళ్ళకి చెప్పడం నేర్చుకున్నాం. ఓకే, దీనికి మళ్ళీ నేను లిస్ట్ ఇస్తాను మీకు కంప్లీట్గా. కొన్ని మనం డే టు డే లైఫ్లో జనరల్గా చేసే పనులన్నీ కూడా చెయ్యుము, చెయ్యండి అని 3 విధాలుగా చెప్పడం ఎలాగా అనేది ఒక లిస్ట్ ఇస్తాను మీకు. ఓకే, అది మీరు ఫాలో అవ్వండి, సరిపోతుంది అది. అలాగే మీరు డే టు డే లైఫ్లో చేసే పనులన్నీ కూడా నేను ఇవ్వనివి మీరు చేసే ఇంకా పనులు ఉంటే కనుక వాటన్నింటిని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే వాటిని కూడా మనం 3 waysలో ఫామ్ చేస్తే కనుక ఎదుటి వాళ్ళు చెప్పొచ్చు. ఓకే, సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళబోతున్నాం. ఓకే, నేను ఈ నోట్స్ కూడా మీకు రన్నింగ్ నోట్స్ కూడా నేను షేర్ చేస్తాను ఇప్పుడు వెంటనే. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.